హాయ్ అండి, అస్సలాముఅలైకుం, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నా రెసిపీ వచ్చేసి గుమ్మడికాయ పులుసు అండి. ఆంధ్ర స్టైల్లో మన నానమ్మ అమ్మమ్మ చేసి విధానంగా చేద్దాం. మన చిన్నప్పుడైతే నానమ్మ చేసేవారు, కానీ అప్పుడు మనం తినేవాళ్ళం కాదనమాట. చిన్నప్పుడు గుమ్మడికాయ కాకరకాయ అంటే పిల్లలకి ఎక్కదు కదా. ఇప్పుడైతే అందరూ అవే కోరుకుని మరీ వండుకుని తింటారు. నడండి మనం మొదలు పెట్టేద్దాం కర్రీ అయితే. నేనైతే తీసుకున్నాను 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం చింతపండు, పెద్ద నిమ్మకాయ సైజ్ అని తీసుకున్నాను. గుమ్మడికాయ 1/2 కిలో తీసుకున్నాను, సగం ముక్క అనమాట ఇది. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకోవాలి. ఆయిల్ అయితే నేను 5 స్పూన్ల దాకా తీసుకున్నాను, 4 యా 5 తీసుకోవచ్చు. వేడయ్యాక పచ్చిమిర్చి వేసేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. పొడుగ్గా అయితే కట్ చేశాను ఆనియన్ అయితే. ఇవి కలర్ వచ్చేదాకా కొంచెం ఫ్రై చేసుకుందాం, బ్రౌన్ కలర్ వచ్చేదాకా. కరివేపాకు వేసుకుందాం కొంచెం, ఇది కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి కొంచెం సాఫ్ట్గా అయితే అయిపోయింది. ఇప్పుడు నేను బియ్యం పిండి తీసుకున్నాను 2 స్పూను. ఇందులో కొంచెం వాటర్ వేసి కలుపుకొని మనం సైడ్ పెట్టుకుందాం. దీని మధ్యలో తర్వాత కర్రీలో వాడుకుందాం. చూడండి ఇలా కలిపేసుకున్నాను. కొంచెం వాటర్, సగం కప్ అయితే వాటర్ పోసాను. ఇప్పుడు ఆనియన్ చూద్దాం ఎలాగా ఫ్రై అయినాయో. చూడండి కలర్ వచ్చేసింది, మంచిగా బ్రౌన్ కలర్ అయితే అయింది. ఇప్పుడు మనం గుమ్మడికాయ ముక్కలు వేసేసుకోవాలి. మనకి కర్రీ పులుసు కదా, అందుకనేసి నేను పెద్దగా ముక్కలు కోసాను. తొక్క కూడా మనం తీయలేదు, తొక్క కూడా తీయొద్దు. పులుసు అయితే మనకి గుమ్మడికాయ అన్నది తొక్కతోనే చాలా బాగా ఉంటుంది, టేస్ట్ వస్తుంది. అన్నీ వేసేసి నేను ఫ్రై అయితే చేస్తున్నాను. చూడండి కొంచెం కలుపుకుందాం. నా లైఫ్లో అయితే నేను ఫస్ట్ టైం గుమ్మడికాయ కర్రీ అయితే చేస్తున్నాను. పులుసు ఏది చేయలేదు ఇప్పుడు వచ్చి నేను ఇన్ని సంవత్సరాల నుంచి. ఎప్పుడో మా చిన్నప్పుడు తినడం తప్ప నేను ఎప్పుడు వండలేదు. చూడండి కొంచెం అయితే మనం కలుపుకున్నాం కదా, కలిపేసాక ఇలాగే 4-5 నిమిషాల దాకా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట, కలుపుతూ ఉండాలి. గ్యాస్ ఫుల్లోనే ఉంది, ఫుల్లోనే పెట్టి ఫ్రై చేస్తున్నాను నేను. ఇప్పుడైతే మనం మసాలా అయితే వేసేసుకుందాం. ముందుగా మిర్చి పౌడరు 3 స్పూన్లు అయితే నేను వేసుకుంటున్నాను, రెడ్ చిల్లీ పౌడరు. మనకి పులుసు కదా అందుకని ఎక్కువ పడుతుంది. ఇప్పుడు పసుపు వేసుకుందాం, 1/2 టీ స్పూన్ ఇది. ఇప్పుడు సాల్ట్ వేసుకోవచ్చు టేస్ట్కి తగ్గట్టుగా. వేసుకున్నాక మంచిగా మళ్ళీ కలుపుకోవాలి. ఇలాగే కలుపుకొని 4-5 నిమిషాల దాకా కలుపుకొని తర్వాత మూత పెట్టి ఉడకబెడదాం. చూడండి కొంచెం నేను ఫ్రై అయితే చేశాను కదా, ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాసు వాటర్ పోస్తున్నాను నేనైతే. ఇప్పుడు మూత పెట్టేసి ఉడకబెడదాం వీటిని. ఫుల్గా గ్యాస్ అయితే ఫుల్ పెట్టొద్దు, మీడియంలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఫుల్ పెట్టేస్తే మళ్ళీ నీళ్ళన్నీ లాగేసుకుంటుంది, కానీ ముక్క అయితే ఉడకదు కదా, పచ్చిగానే ఉంటుంది. నేను ముక్క దేకో చూద్దాము ఉడికిందో లేదో. నీళ్ళు అయితే తగ్గిపోయినాయి కదా చూడండి. ఇప్పుడు ఉడికిందో లేదో చూస్తాను. ముక్క అయితే ఉడికింది బాగానే. ఇప్పుడు చింతపండు రసం మనం తీసుకుని పెట్టుకున్నాం కదా, అది పోసుకోవాలి.
బెల్లం అయితే నేను 2 స్పూన్ బెల్లం అయితే తీసుకున్నాను. అది కూడా వేసి మంచిగా మనం కలుపుకోవాలి. 4-5 నిమిషాలు మళ్ళీ కలుపుకొని ఉడకబెడదాం కొంచెంసేపు. చూడండి నూనె అయితే పైకి వచ్చేసింది కదా, మనకి సరిపోతుంది, ఇంతే ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను బియ్యం పిండి తీసుకున్నాను కదా, 2 స్పూన్ కలిపేసి సైడ్ పెట్టాను కదా, అదైతే ఇప్పుడు వాడుకుందాం మనం. చూడండి ఇదైతే నేను ఇప్పుడు వేస్తున్నాను. వేసి కలుపుకుందాం. సిమ్లోనే దీన్ని ఉడకబెడదాం. కొంచెం 2-3 మినిట్స్ అలాగా ఉడకబెడదాం. బాగా ఉడకకూడదు, ఎందుకంటే పిండి ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట ఎక్కువగా. కొంచెం ఉడకబెట్టాలి. బాగా గట్టిగా కూడా అవ్వద్దు, కర్రీ మళ్ళీ ఫ్లేవర్ అంతా పోతుంది, టేస్ట్ మారిపోతుంది. నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసి కర్రీ అయితే సైడ్ పెట్టేశాను. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా తయారైందండి, చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం నేను చేశాను, ఎప్పుడు ట్రై చేయలేదు నేను. చూడండి తాలింపుకి అయితే శనగపప్పు, మినపప్పు మామూలే కదా, అది అందరూ వాడేదే కదా, ఆవాలు, తర్వాత కొంచెం ఇంగు కూడా వేసుకుందాం. ఇంగు మనం పప్పులోని తాలింపులో అలాంటిలో అప్పుడప్పుడు వాడుకుంటూ ఉండాలి. ఇంగు అన్నది చాలా మంచిదన్నమాట బాడీకి. చూడండి నేను ఇప్పుడైతే కొంచెం ఇంగు వేస్తున్నాను, 1/2 టీ స్పూన్ దాకా వేసాను. తర్వాత జీలకర్ర, ఇవన్నీ వేసాక ఫ్రై చేసుకుందాం. బాగా వేగాలి. వెల్లుల్లిపాయలు అయితే నేను 5 అలాగ తీసుకున్నాను. ఇవి కూడా వేగాక కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని తాలింపు అయితే వేసేసుకుందాం. నేను ఎప్పుడు ఈ గుమ్మడికాయ అలాంటి కర్రీస్ ఎప్పుడు ట్రై చేయలేదండి, ఎందుకంటే మనం ఉన్నప్పుడు క్వార్టర్స్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఇలాంటి వచ్చేవి కాదు, దొరికేవి కాదనమాట. ఇప్పుడు రిటైర్డ్ అయిపోయాక మనం ఏం తినాలంటే అన్నీ దొరుకుతాయి కదా మన ఆంధ్రాలో అయితేని. అందుకని మా వారు ఏదంటే అది తీసుకొని ఆయనకి ఏది తినాలంటే అది తెచ్చుకుంటారు. నేనైతే ఫస్ట్ టైం చేశాను, కానీ ఫస్ట్ టైం చేసినట్టే లేదు, బాగా కుదిరింది. గుమ్మడికాయ పులుసు అంటే మా నాన్నమ్మే గుర్తొచ్చారు నాకైతే. చూడండి ఎంత అందంగా ఉంది కదా, ఇలా చూస్తుంటే మళ్ళీ నేను ఎప్పుడు వండాలి ఎప్పుడు తినాలి అనిపిస్తుంది. ఇది నేను కర్రీ చేసి చాలా రోజులు అయింది, వీడియో పెట్టడం కొంచెం లేట్ అయింది. ఇది మనకి మార్కెట్లోనే గుమ్మడికాయ దొరికినప్పుడు తీసుకొచ్చారు మా వారు. ఎప్పుడు మనం తిని బెండకాయలు, దొండకాయలు, బీరకాయలు ఇవే తప్ప ఇలాంటి వెరైటీ అంటే కొంచెం అప్పుడప్పుడు తిని కర్రీస్ కూడా చేసుకుంటూ ఉండాలి కదా, ఎప్పుడు అయ్యే కదా తింటాం. మార్కెట్కి వెళ్తే అయ్యే కనిపిస్తాయి, ఇవి తక్కువ కనిపిస్తాయి కదా. మీకు కనుక దొరికితే కంపల్సరీగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎంతమంది ఇప్పుడు వచ్చి గుమ్మడికాయ కర్రీ చేశారు కనీసం నాకు కమెంట్లో చెప్పండి. నాకు ఈ కర్రీ చూసి మళ్ళీ నేను ఎప్పుడు మళ్ళీ వండాలి ఎప్పుడు తినాలి అనిపిస్తుంది. చాలా బాగా కుదిరింది కర్రీ అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పాతకాల వంటలు నిజంగా బెస్ట్ అనిపిస్తుంది. మనం కొంచెం ఏజ్ అయ్యాక కదా మనకి వాటి విలువ అనేది తెలుస్తుంది, వాల్యూ అనేది. అందుకే నాకు చాలా నచ్చింది గుమ్మడికాయ కర్రీ అయితే. మా నాన్నమ్మే గుర్తొచ్చారు. థ్యాంక్ యూ. అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.